జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమితోనే సంక్షేమ పాలన సాధ్యమని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 47వ డివిజన్ అశోక్ నగర్ ప్రాంతంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింట ప్రచారంలో భాగంగా రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక నేతలు బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పాలన లక్ష్యంగా జనసేన టీడీపీ బీజేపీల కూటమి అధికారంలోనికి రానుందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే కూటమితోనే సాధ్యమన్నారు. పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కొల్లాబత్తుల అప్పారావు, స్థానిక జనసేన నాయకులు చిక్కల ప్రసాద్, ఇంటి రాజేష్, మధు, వాసు, వీర మహిళ మాలతి, బీజేపీ నాయకులు గూడూరి పద్మ, ముమ్మిడి కళ్ళ, ఉమ్మడి పార్టీల అసెంబ్లీ పరిధిలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేదా మీరు పల్లెటూరులో కానీ ఎక్కడ కాకినాడ సరౌండింగ్స్ ఎక్కడ కూడా ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తే మమ్మల్ని అడిగేది ఏదో పెద్ద పెద్ద కోరికలు ఎవరో కోరట్లేదు. వాళ్ళ ఇంట్లో పులికాలు తీయమని, వాళ్ళ ఇంటి ముందు ఉన్న కాలువ క్లీన్ చేయమని, కొంచెం బ్లీచింగ్ కొట్టమని చెప్పి, కొంత దోమల మంది కొట్టమని, వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది, వాటర్ కొంచెం ఇప్పించండి, వాటర్ దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే రైతులు అడిగితే అసలు ఈ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఈ సన్నాసులకి కనీసం మురుగు కాలం అంటే ఏంటో తెలుసా? ఒక చేలో నీరు కింద దిగకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకన్నా తెలుసా? అసలు 4 చినుకులు పడితే కూడా నీరు కిందకి దిగదని పరిస్థితుల్లో ఇవాళ మురుగు కాలువలు అన్నీ మూస్తున్నాయి. పంట కాలువలు లేవు. ఏది పంట కాలువో ఏది మురుగు కాలువో తెలీదు. నువ్వు రైలు చెరువు రైతుల్ని అలాగే బ్యాడీ రైతుల్ని కూర్చోబెట్టి నీ కాలువ ఇలా వాడుకో, ఆ కాలువ ఇలా వాడుకొని ఏ రోజన్నా ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకులన్నా మీరు ఎవరన్నా ఎమ్మెల్యేలు గట్రా వెళ్ళి కూర్చోబెట్టి సరి చేశారా? సరి చేసి అక్కడ విధానాన్ని ఒక సిస్టంలో పెట్టారా? ఎప్పుడు పెట్టలేదు. ఎవరైనా సరే అధికారం వస్తే వాళ్ళు చేయవలసింది డెవలప్మెంటు, అలాగే మౌలిక సదుపాయాలు, అలాగే సంక్షేమ పథకాలు. కానీ వేళ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఒక్క మౌలిక సదుపాయాలు చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, సంక్షేమ పథకాలు చేస్తుంది. సంక్షేమ పథకాలు చేస్తే ఉపయోగం ప్రజలకి. అందువలన 2 కళ్ళడి సంక్షేమ పథకం, అలాగే ఈ అభివృద్ధి అనేది లేకపోతే మనకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. ఇవాళ రోడ్డు మీద రావడానికి భయం వస్తుంది. ఎందుకంటే దోమలు విపరీతంగా ఉన్నాయి. దానికి కనీసం దోమలు కొట్టించే నాదుడు కూడా లేడు. ఇవాళ ఈ అధికారులు ఎక్కడైనా పనిచేస్తున్నారంటే వాళ్ళు అధికారులు పనిచేస్తున్నారు, ఎవరు చెప్పారు? అధికార పార్టీ వారికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కోరుకునేది అంటే ప్రజాప్రభుత్వం కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం అంటే రేపు రాబోయే దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మేడం గారు అందరూ కలిపి భారతదేశంలాగే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక డెవలప్మెంట్ తీసుకొస్తారు. సంక్షేమ పథకాలు వస్తాయి. రేపు యువత అంతా కూడా కోరుకుంటుంది. కౌన్సిలర్ని చేసినటువంటి ఘనత నానాజీ గారికి ఉంది. అనేక మందిని చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా. మేము అప్పుడు తెలుగుదేశం పార్టీ వార్డు 47వ డివిజన్. ఈ వార్డు ఎప్పుడు కూడా సింగిల్ అంకి మీద 4 ఓట్లు 5 ఓట్ల మీద తెలుగుదేశం మీద ఓడిపోతూ ఉంటుంది. మేము 83 నుంచి కూడా. అలాంటిది మొన్న కూడా కార్పొరేషన్లో కూడా బీజేపీ నేను పోటీ చేస్తే 50 ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అదే వైఎస్ఆర్ పార్టీకి బీజేపీ మేము ఇక్కడ ఎస్సీ స్లమ్ వార్డు కనుక 500 ఓట్ల మెజార్టీతో ఈ వార్డులో నానాజీ గారికి ఇవ్వబోతుంది. 47వ డివిజన్ ప్రత్యేకంగా ఇలాగ 1 సైడ్ 40 సింగిల్ అంకెలతో 1000 అంకెలు. ఎందుకంటే ఆయనకి రాజకీయం చేయడం కొత్త కాదు. అనేక మందిని తీర్చిదిద్దారు. అదే ఇప్పుడు వత్తంతో ఈయన వార్డులో కూడా అన్నారు, అన్ని వార్డులలో వచ్చారు కదా అంటే ఎలక్షన్ చేసిన అనుభవం. అసలు మీ వార్డులో ఎంతమంది ఉన్నారు ముందుకు రండి అన్నారు. అది అనుభవం. అలాగే ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో, ఎవరు పని చేస్తే ఎవరు పని చేయలేదు కూడా పసిగట్టగలంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నానాజీ గారు. ఈసారి తప్పనిసరి నానాజీ గారు ఎమ్మెల్యే అవుతారు. కాకినాడ రూరల్ని ఏదైతే పిల్లి సత్యబాబు గారు అభివృద్ధి చేసి
బీచ్ కానీ ఇదంతా పర్యాటక కేంద్రం. ఈ పాటికి బొంబాయి, విశాఖపట్నం, తర్వాత కాకినాడ అని అటువంటి పట్టణం కాకినాడ చేయడానికి కూడా నానాజీ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ అంత పెద్ద చెప్పట్లేదు, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి. ముందు మౌలిక సదుపాయాలు అన్నారు, తప్పనిసరి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటారు. ఈ చోట్లకి మేము ఈయన మాకు ఎమ్మెల్యేగా రావడం చాలా చాలా గొప్ప ఘనకార్యంగా మేము భావిస్తున్నాము. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పిఠాపురం పోటీ చేయడం ఒక పెద్ద ఒక మిరలల్గా మేము అనుకుంటున్నాము. ఆయన రావడం కూడా ఇటు కాకినాడ అటు పిఠాపురం కూడా రెండు మంచి ప్రాంతాలుగా పేరు పొందొచ్చు. అలాగే మోడీ గారు పెట్టిన పథకాలు కూడా ఇప్పుడు వచ్చే పథకాల వల్ల పోతాయేమో, ఈ పార్టీ రాకపోతే అనే ప్రజల్లో ఆందోళన ఏమీ అందక్కర్లేదు. ఇంతకంటే ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతారు. ప్రతి ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక విలువని, ఒక మంచి గుర్తింపుని కూడా ఇస్తారు. అది ప్రతిసారి కూడా మనకి చెప్తున్నారు కూడా. మనం ఇప్పుడు ఈ పార్టీని మనం ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మనం ఇంకా బాగా కృషి చేయాలని మనందరం కూడా పంతం నానాజీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుని మనం చేయాల్సిన పరిస్థితులన్నీ కూడా చక్కగా చేసుకుని గాజు గ్లాసుకే ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు వెయ్యాలని కోరి ప్రార్థిస్తున్నాం.